ఎన్నేళ్ల సంది ఉంటారు అన్న ఇక్కడ? మేడం ఇక్కడ దగ్గర 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేడం మేము. అయితే ఇది అప్పటి నుంచి ఏం లేవు. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరు మాకు తెలియదు, ఇక్కడ ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఇక్కడ పెన్షన్స్ ఏం లేవు, బోర్డ్స్ ఏం పెట్టలేదు. ఇది మామూలు భూమి. మేము అప్పుడు స్టార్ట్ నుంచి ఇక్కడ బండలు కొట్టుకునేటోళ్ళు చాలామంది, మామూలు కూడా అందరు బండలు కొట్టుకునేటోళ్ళు. మొత్తం క్వారీలు ఉంటాయి కదా, క్వారీలు ఉండేటివి. ఆ క్వారీలు మెల్లమెల్ల మేము పూడ్చుకొని చిన్న రూమ్లు కట్టించుకున్నారు, మామూలు కట్టించుకున్నారు. మేము కూడా అందరూ స్థిరపడ్డాం, ఇక్కడ బాగానే స్థిరపడ్డాం, మంచిగానే ఉన్నాము. ఇప్పుడు గత 100 సంవత్సరాల క్రితం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ ల్యాండ్ ఉందంట. మరి అప్పటి నుంచే గవర్నమెంట్ దీనికి ఆదుకోవాలి కదా మేడం, ఏమైనా పెన్షన్ పెట్టుకోవాలి కదా. మా లాంటి వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, మేము ఫర్దర్గా ఇక్కడ కూడా ఉండేటోళ్ళము. ఇప్పుడు మేమంతా ఇక్కడ స్థిరపడిన తర్వాత ఇక్కడ వచ్చి ఇది స్టేట్ ఫైనాన్స్కి సంబంధించింది ల్యాండ్ అని, ఇది మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే మేము కూల కొడతాము, మేము తరిమేస్తాము, మేము నెట్టేస్తాము, చిన్న పిల్లలకి బయటపడేస్తుర్రు, రోగస్తులకు బయటపడేస్తుర్రు, ఇవన్నీ చేస్తుర్రు. అవన్నీ కాదు మేడం. ఒకటి గవర్నమెంట్ అనేది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి దానికోసమే పనిచేస్తుందా, ఒక బీదోల కోసం కూడా పనిచేస్తుందా? ఇప్పటికిప్పుడు ఇక్కడ వచ్చి హైడ్రా కూల్చివేతలు చేయడం వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మరి ఈ 300 ఎకరాల భూమిని ఎవరికి దారాదత్తం చేయనున్నారు, లేదంటే ప్రభుత్వ భూమిని కాపాడడానిక? 300 ఎకరాల భూమి ఎక్కడ ఉందో మాకైతే తెలియదు. మా ఉన్నది మహా అంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. మా బస్తీ మొత్తం 5 ఎకర్స్ కంటే ఎక్కువ లేదు. 307 ఎకరాలు అనేది ఎక్కడెక్కడ ఉందో మనకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఓన్లీ 5 ఎకర్స్లో ఇక్కడ దగ్గర 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ 300 మేము కోట్లు మేము కాపాడుకున్నాము, జనాలకి నెట్టేసాము, బయటకి తరిమేసాము. అవన్నీ కాదు, గవర్నమెంట్ చేస్తే ఏదైనా చేయగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా స్థలాలు మాకు ఇవ్వండి, మా ప్లేస్లో మాకు ఉంచండి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, 3 బెడ్రూమ్ వద్దు, ఏ బెడ్రూమ్ మాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి స్థిరపడ్డాం కాబట్టి మాది మాకే కావాలి. ఇప్పుడు అది మాకు ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇది గవర్నమెంట్ 307 ఎకరాలు ఎక్కడ ఉందో అవి మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడైతే మేము ఉన్నాం 15 సంవత్సరాల క్రితం నుంచి మేము ఉన్నాము. మా మీద ఎలాంటి పాలిటిక్స్ మా మీద రుద్దకండి. మేము ఏ పార్టీకి మేము సహకరించము, ఏ పార్టీకి మేము అగనిస్ట్ అయితే కాదు. పొద్దు నుంచి ఈటెల రాజేందర్ సార్ కూడా వచ్చారు, కవిత మేడం వచ్చింది, మేము శ్రీశైలం గౌడ్ సార్ దగ్గర కూడా వెళ్ళి వచ్చాము. గత రేవంత్ రెడ్డి సారు ఒక 2018-19 ఎంపీగా పోటీ చేస్తున్న ఆ టైంలో ఇక్కడ వచ్చి బండలు కొట్టుకున్నప్పుడు, ఈ బండలు మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఈ బండలు కొట్టుకున్న మీకే ఈ భూమి మీకు దక్కుతుంది, మీరు ఇల్లు కట్టుకోండి ఏమైనా చెప్పారు ఆ టైంలో. మరి ఆ టైంలో అట్లా చెప్పిన సారు ఈ టైంలో హైడ్రాక్ పంపించేసి మీరు ఖాళీ చేయండి, ఈ స్థలాలు మీవి కావు, ఇల్లులు మీవి కావని కాదంటే ఎట్లా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఉందా అన్న? ఓట్లు వేసి రమ్మన్న ఎలక్షన్స్లో? మేడం వేసాం మేడం, ఓటు హక్కులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి మేడం, ఓటు హక్కులు ఉన్నాయి. అందరికి 18 సంవత్సరాలు దాటింది, అందరికి ఓటు హక్కులు ఉంది, ఓటు కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక మా దగ్గర కరెంట్ బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, మొత్తం ఉన్నాయి. కరెంట్ బిల్లులు కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు కాబట్టి కెమెరాలో. ఇది కరెంట్ బిల్లులు మాది, ఇదేమో గ్యాస్ బిల్లులు. మేము ఇక్కడ స్థిరపడినాం. ఇప్పుడు నాకు 3 పిల్లలు, ఇది ఇక్కడ ఇల్లులు ఇక్కడ కూలగొట్టేసి వేరే చోట మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే నా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, సంఘమిత్ర స్కూళ్ళలో పక్కన చదువుకుంటారు. నాకు 3 పిల్లలు, ఇది ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మరి నేను 3 పిల్లలకి తీసుకొని సంఘమిత్ర తీసుకొని ఇల్లు స్కూల్ కూడా తీసుకొని వెళ్ళిపోతాను. నేను నా పిల్లలు చదువుకోవాలి కదా, ఇప్పుడు మధ్యలో తీసుకొని వెళ్ళిపోలేను కదా నేను. నాకు కూడా బాధ ఉంది. నా బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, నా బాబుకి ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఇల్లు కూలగొట్టుకొని స్కూలు నా వరకు రాడు కదా అక్కడ. నాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే స్పాట్లో కట్టించి ఇస్తాడు, నాకు ఒక్కడికి ఇస్తాడా? ఇవ్వలేరు కదా, అందరికి ఇవ్వలేరు కదా. నేను ఒక్కడే కాదు కదా, నేను ఒక్కడే బాగుపడితే కరెక్ట్ కాదు కదా. అందరికీ ఇల్లు ఉండాలి కదా, అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ చాలా. అంటే మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు సింగిల్ బెడ్రూమ్ వద్దు. మేము ఇక్కడే రేకుల షెడ్ వేసుకుంటాం, ఇక్కడే గుడిసెలు కట్టుకుంటాం, ఇక్కడే రూమ్లు కట్టుకుంటాం, మాది మేము స్థిరపడతాం కదా. ఆయనకి సీఎం సార్ది ఏం పోతుంది నాకు అర్థం కావట్లేదు. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైనా తీసుకోమని చెప్పు, బొచ్చడంత భూములు ఉన్నాయి. భూమి మీద భూమి చాలా పెద్ద గ్లోబు, దీని తెలంగాణ కూడా చాలా పెద్దది, చాలా విస్తీర్ణమైన ఈ తెలంగాణ కదా, ఇక్కడ చాలా ఇచ్చుకోవచ్చు. పేద ప్రజల మీద పడి ఏడవడం ఏంటి, పేద ప్రజల భూమిని లాక్కోవడం ఏంటి, నాకు అర్థం కాదు. ఏదైనా ఉండొచ్చు. 100 సంవత్సరాల క్రితం 2-3 తరాలు వెళ్ళిపోయినాయి. ఒక మనిషి 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు బతకడమే చాలా గొప్ప ఈ కాలంలో. అలాంటి 2 తరాలు వెళ్ళిపోయినాయి కదా. ఆ 3వ తరంకి వచ్చి ఇది భూములు మావి, మా భూములు మావి. ఎస్ఎఫ్సి దేనికోసం పనిచేస్తుంది గవర్నమెంట్? రాజ్యాంగం దేనికి రాసిర్రు? ఏ పేద ప్రజలు లేరా దాంట్లో? రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదా? ఎవరు రాశారు? అంబేద్కర్ మేడం. అంబేద్కర్ ఏం రాసిర్రు రాజ్యాంగంలో? ఏం రాసిర్రు? పేద ప్రజలు కనిపించారా గవర్నమెంట్కి? లేదంటే రేవంత్ రెడ్డి సార్ ఏమైనా రాజ్యాంగం చదువుకోలేదా అసలుకి? దాంట్లో ఏమైనా తెలియదా? తెలుసుకోవాలి కదా. పేద ప్రజల ఒక బాధలు కూడా తెలుసుకోవాలి, చిన్నపిల్లల బాధలు తెలుసుకోవాలి. ఒక ఆయనకి నిన్న కింద లోపల నుంచి బయట పడేస్తే మూత్రం నుంచి పైపు బయటపోయిందంట ఒక పక్షవాది రోగికి. పొద్దున ఇది ఈటల రాజేందర్ సార్ వస్తే ఇద్దరికి ఇక్కడ ఏంది ఫిట్స్ వచ్చినాయి, రోగాలు. ఇంతగానే మాకేం అవసరం? నిన్న మొత్తం తిరుగుతున్నాము, ఇవాళ మొత్తం తిరుగుతూనే ఉన్నాము. రాజకీయ నాయకులు వస్తుంటే మాకు అందరూ వస్తారు, ఏదో హామీ ఇస్తారు. ఇప్పటికి మాకు కరెంట్ కూడా లేదు. ఏ నాయకుడు వచ్చినా మాకు కరెంట్ కూడా ఇప్పుడు రాలేదు. మేము ఎవరికి ఇప్పుడు గోడు వినిపించుకోవాలి? ఫోన్లలో ఛార్జింగ్ లేదు, ఇంట్లో ఏమో లైట్లు లేవు, పిల్లలేమో దోమల మధ్యలో పడుకుంటుర్రు. మేము ఎట్లా బతకాలి? మనుషులు మేము బంగ్లాదేశ్ వాళ్ళమా, లేకుంటే చైనా వాళ్ళమా, పాకిస్తాన్ వాళ్ళమా మేము? లేకుంటే మాకు పాకిస్తాన్ లేక మాకు తయారై అవ్వమని చెప్తాడా రేవంత్ రెడ్డి సార్? మాకు అట్లా చేంజ్ చేసుకోమని చెప్తాం మా హృదయానికి. లేదా బంగ్లాదేశ్ వాళ్ళక మేము క్రియేట్ చేసుకోవాలి మాది మేము. లేదా మొన్న నేపాల్లో ప్రధానికి ఉరికించి కొట్టారు కదా, ఆ విధంగా మాకు మారిపోమంటారా ఒక యూత్లకి? మాకు ఏ విధంగా మీరు ఈ చేయమని చెప్తున్నారు, మనసు మార్చుకోమని చెప్తున్నారు?
మాకు కూడా మీరు చూడాలి కదా, మేము కూడా యూతే, మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము, మాకు కూడా ఎంతో జ్ఞానం ఉంది. మేమేమో పెడలేం తినట్లే కదా, మీరు అన్నం తిని మేము పెడలేం తినట్లే కదా, మేము కూడా మనుషులేం కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక మాట చెప్తా సార్, మీకు యాక్సిడెంట్ అయింది, సపోజ్గా నువ్వు కింద పడిపోయావు, ఇక్కడ బ్లడ్ పోయింది మొత్తము, ఇప్పుడు నాది ఓ పాజిటివ్ గ్రూపు, నీకు బ్లడ్ అవసరమైతే ఆ టైంలో నేనే కదా నీకు ఇస్తా బ్లడ్. ప్రాణం కంటే గొప్పదేం కాదు కదా. ఇప్పుడు మా చిన్న పిల్లలంతా పాముల మధ్యలో పుట్టల మధ్యలో పడుకుంటారు. మరి ఏమైనా పాము కడిస్తే ఏమైనా అయిపోతే మా పిల్లలకి మీరేమైనా భరిస్తారా సార్? ఏం భరించరు కదా. మరి మా ఇల్లు మీద పడి మీరు ఏడవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. మా చిన్న బతుకులు కదా, మా ఇల్లు మీద పడి ఏడవడం ఏంటి? మీకేమొస్తుంది సార్? నాకు అర్థం కాదు. అరే మాకు వదిలిపెట్టండి సార్. రంగనాథన్ సారు మీరు హైడ్రా నడుపుతున్నారు సార్, మీరు చిన్న పిల్లలకి చూడాలి, స్త్రీలకు చూడాలి. మీరు పండుగకి చీరలు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి సార్, ఎందుకు చీరలు పంపిస్తున్నారు నాకు అర్థం కాదు. ఆ చీరలు మాకు కూడా పంపించండి సార్, ఒక 2 చీరలు కట్టుకుంటాము, రకరకాల చీరలు. ఎందుకంటే కలర్ చీరలు అంటే మేము కూడా తిరుగుతాము, ఎందుకంటే మేము కూడా దీని పనికి రాకుండా పోతున్నాము. ఇంకా తెలంగాణలో ఉండి కూడా వేస్ట్, వేరే ఎక్కడన్నా బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అక్కడ బాగా ఉరికించి కొడతారంట జనాలకి, రాజకీయ నాయకులకి. మరి మాకు కూడా చాలా తయారు అవ్వమని చెప్తారా సార్? చెప్పండి మరి. అరే కొంచెం వినిపించుకోండి సార్, మేము కూడా చదువుకున్నాము, మాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, మమ్మల్ని కూడా మనుషులేక చూడండి, మా స్త్రీలకు కూడా ఒక భారతదేశ స్త్రీలకు చూడండి, గౌరవించండి. మా పిల్లలు కూడా చూడండి, చిన్న వర్షంలో మాకేం అవసరం ఈ తడుచుకుంటూ, ఇక మీడియా వాళ్ళు వాళ్ళకేం అవసరము, వాళ్ళు కూడా ఏటీఎన్ ఛానల్ మేడం ఇది, న్యూస్ లైన్ ఛానల్ చూడు పాపం ఈ వర్షంలో వచ్చి వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు మాకోసం, మా బాధలు పడుచుకుంటూ, మా బాధలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఈ వర్షంలో వీడియో తీస్తారు. వాళ్ళకి ఏం అవసరము? చూడండి ఆ ఇల్లు చూడండి, ఆ ముసలామ్మ చూడు, ఒకసారి వీడియో తీయన్నా, ఆ వీడియో చూడు, ఆ ముసలామ్మ చూడండి. మనకి ఎవరు రెస్పాన్స్? రేవంత్ రెడ్డి సార్ దాంట్లో ఉంటాడా? ఒకరోజు ఉంటాడా? లేదంటే రేవంత్ రెడ్డి సార్కి అంతా ఇదవ్వకపోతే ఒకరోజు సీఎం పదవి నాకు ఇవ్వమని చెప్పండి, నేను కూడా లీడ్ చేస్తా. ఐఎమ్ కంప్లీటెడ్ బీటెక్. అది కాదు అదన్నా, అరే బాధలు నీకు రేవంత్ రెడ్డి సార్ది కాదు, బాధలు నాది, ప్రజలది, బీద ప్రజలు. నాకు కూడా సీఎం పదవి నాకు ఒకరోజు ఇవ్వమని చెప్పండి, నేను లీడ్ చేస్తా. ఐ విల్ డూ నేను రూల్ చేస్తా. ఒకరోజు పేద ప్రజలు మొత్తం తిరుగుతా, ఒక రోజులో తిరుగుతా మొత్తం. నాకు కూడా అన్ని ప్రొవైడ్ చేయండి. ఒక సినిమా నేను స్టోరీ చెప్పట్లేదు సార్, నేను బాధలతో చెప్తున్నా. అర్థమవుతుందా? బాధలతో చెప్తున్నా. అందరికీ బాధలు ఉన్నాయి సార్. రాత్రి మీరు ఇక్కడ పడుకున్న వాళ్ళకి చూడండి, ఆ గుట్టలో తుప్పలో పడుకున్నారు చిన్న పిల్లలు. ఎవరైనా చచ్చిపోతే మీరు ప్రాణాలు తీసుకొస్తారా? ఈ లోకంలో తిరిగి రాంది ఒకటి ప్రాణం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ చూడాలి. మేడం హైడ్రా అనేది పెద్దోళ్ళకి ఒక విధంగా, పేదోళ్ళకి ఇంకో విధంగా చూస్తుంది మేడం. హైడ్రా పెద్దోళ్ళ కంటే ఇప్పుడు ఓఎఫ్సి ఎవరు ముస్లిం వాళ్ళు కట్టున్నారు ఓవైసీ, వాళ్ళ కాలేజ్ ఏదో ఉందంట, మరి వాళ్ళకెందుకు పలగొట్టట్లేదు అంటే? వాళ్ళకి పలగొట్టాలని నా ఉద్దేశం కాదు. అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలి, ఎవరు నాశనం పోవాలని మేము కోరుకోము. ఎందుకంటే మేము కూడా ఆ స్థానం నుంచే వచ్చిన వాళ్ళము. ఎవడో పోవాలి, ఎవడో నాశనం అయిపోవాలి, ఆ విధంగా అందరు బతకాలి, అందరినీ నీతి నిజాయితీగా బతకనివ్వండి. సీఎం వాళ్ళు అన్నది దుర్గం చేతుల్లో కట్టుకునివ్వండి, ఎక్కడైనా కట్టుకునివ్వండి, అది లీగల్ పరంగా వాళ్ళు చూసుకుంటారు. మా బస్తీ మీద అయితే రాకండి, గాలిపోచమ్మ బస్తీ దేవేంద్రనగర్లో సర్వే నెంబర్ 307 A/1 మాది, మా జోలికి అయితే రాకండి.